వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి అద్భుత్ మూవీ రివ్యూ చూద్దాం. అద్భుత్ మూవీలో వచ్చేసి ఫస్ట్ క్యారెక్టర్స్ చూద్దాం. డాక్టర్ క్యారెక్టర్ ఉంటుంది, తర్వాత డాక్టర్ వైఫ్ క్యారెక్టర్ ఉంటారు. వాళ్ళిద్దరు వచ్చేసి ఒక హాస్పిటల్లో పనిచేస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి నవాజుద్దీన్ సిద్దికీ ఉంటాడు, హీరో అతను. నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది, తనే మెయిన్ క్యారెక్టర్. నెక్స్ట్ వచ్చేసి ఇక స్టోరీ లైన్కి వచ్చేసి చూద్దాము. స్టోరీ లైన్లో వచ్చేసి హీరో ప్లస్ వాళ్ళ హీరో కాదు, డాక్టర్ ప్లస్ వాళ్ళ వైఫ్ వచ్చేసి కొత్త ఇల్లు తీసుకుంటారు. వాళ్ళకి వచ్చేసి సపరేట్ హాస్పిటల్ ఉంటుంది, న్యూ హౌస్ తీసుకుంటారు. హౌస్లో వచ్చేసి ఈవిల్ ఈవెంట్స్ వస్తాయి. స్టార్టింగ్లో ఏమవుతుందంటే అలా గ్రేప్ జ్యూస్ చేస్తుంటారు. గ్రేప్ జ్యూస్ వచ్చేసి వాళ్ళు క్రెస్ట్ సింబల్ రావడం, ప్లస్ సింబల్ రావడంలో ఉంటుంది, ఈవిల్ థింగ్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక రూఫ్ టాప్లో లైట్ ఉంటుంది. రూఫ్ టాప్ లైట్ వచ్చేసి అది బ్రేక్ అవుతుంది. లైట్ బ్రేక్ అయ్యి అది క్రిస్టల్స్ వచ్చేసి క్రాస్ సింబల్, స్క్వేర్ సింబల్ వచ్చేస్తాయి క్రిస్టల్స్. నెక్స్ట్ వచ్చేసి క్రిస్టల్స్ సింబల్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఈవిల్ థింగ్ వస్తుంది. వీళ్ళు వచ్చేసి ఇతను మీట్ అవుతారు, హీరోని మీట్ అవుతారు, నవాజుద్దీన్ని మీట్ అయ్యి ఇట్లా వాళ్ళ ఇంట్లో ఈవిల్ థింగ్స్ అన్నీ అవుతుంటాయని చెప్పి చెప్తారు. అతను వచ్చేసి ఇన్వెస్టిగేట్ చేస్తాడు. వీళ్ళు ఒక చర్చికి వెళ్తే అక్కడ ఒక ఫ్యాన్ వచ్చేసి అది పరించి ఊడిపోయి హీరోని డాక్టర్ వాళ్ళని చంపడానికి ట్రై చేస్తుంది. అయితే వాళ్ళని సేవ్ చేస్తారు, హీరో సేవ్ చేసి అక్కడ తెలుసుకుంటాడు. హీరోయిన్ వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళడం చూస్తాడు. హీరోయిన్ డౌట్ వస్తే తన నుంచి తెలుసుకొని తన పేరు మేరీ థామస్ అని చెప్పి తెలుసుకుంటాడు. అయితే తన పేరు మేరీ థామస్ అయింది మూవీలో చూడండి. అయితే తన గురించి రీసెర్చ్ చేస్తారు. తను వచ్చేసి ఒక వృద్ధాశ్రమంలో యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వచ్చేసి డైలీ తన రొటీన్ తెలుసుకుంటాడు. మార్నింగ్ టిఫిన్ చేయడం, నెక్స్ట్ హాస్పిటల్ ఇక్కడ వృద్ధాశ్రమంకి వెళ్ళడం, వాళ్ళకి వచ్చేసి ఎక్సర్సైజ్ చేయించడం, అవన్నీ ఈవెంట్స్ చేస్తుంటుంది. తన గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఇంకా డీప్గా రీసెర్చ్ చేస్తాడు. తన దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాడు. అయితే డాక్టర్ వచ్చేసి తనని కలవడం చూసే వరకు తన గురించి తెలుసా అంటే తెలియదని చెప్తాడు. తన గురించి ఏం తెలియదు అంటాడు. అయితే తన పేరు మేరీ థామస్ కాదు, అగ్నిహోత్రి అనేది పేరు చెప్తాడు. తను మళ్ళీ తెలుసుకుంటాడు. అది తెలుసుకుంటే తన పేరు అది కాదు, వేరే పేరు అని తెలుస్తుంది. తన ఒరిజినల్ పేరెంట్స్ తెలుసుకుంటాడు. తన ఫాదర్ వచ్చేసి పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అని చెప్పి, తనతోటి వీళ్ళకి డాక్టర్కి ఆ మనీ మొత్తం వచ్చింది, హాస్పిటల్ వచ్చిందని చెప్పి తెలుస్తుంది. ఇంకా మిగతా స్టోరీ మీరు మూవీలో చూడండి. తన పేరు ఎలా మారింది, తన ప్రాబ్లం ఏంటి అంటే రివీల్స్ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది. లాస్ట్కు హీరో వచ్చేసి కనిపెడతాడు రివీల్స్ ఎలా వచ్చాయి అనేది. టోటల్గా స్టోరీ వచ్చేసి బాగుంటుంది. ఇది వచ్చేసి సోనీ మ్యాక్స్లో రిలీజ్ అయింది September 14th. Please subscribe to my channel to see the movie reviews.